నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమాకిల ప్రియ. నంద్యాల ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు గడువు పొడిగింపు. ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ఎంపీ డాక్టర్ వైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. బరంగనపల్లె కోవెలకుంట్లలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ వైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు. నంద్యాల బాల అకాడమీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్. పూజారి కూతురుకు చేతన అందించిన ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ. ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రవేశపెట్టిన లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ కి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకి నా తరపున మరియు పిల్లల తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ ను చూసాము. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా పేద ప్రజలకు ఆకలి అనేదే తెలియకుండా చూసుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం. ఆలగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలను 6 నెలల్లో కొత్త రూములు కట్టించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భూమాకిల ప్రియ జూనియర్ కళాశాలలో తాగడానికి మంచినీటి సౌకర్యం లేదని కాలేజ్ యాజమాన్యం అడగగా స్పందించి ఎమ్మెల్యే వెంటనే జూనియర్ కళాశాలకు కొత్త వాటర్ ప్లాంట్ ను కట్టిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో పాటు కూర్చుని భోజనం చేసిన ఎమ్మెల్యే భూమాకిల ప్రియ. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తీసుకో నువ్వు రీల్సే ఏం గజా రీల్సే కప్పు నీకేమంటావు బాబు రే సప్లీ కాదు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం. కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు, స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు.
మొన్న 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుగు తినే ఆంధ్రప్రదేశ్ ని చూసినాం. మళ్ళీ ఈ రోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ ని చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము, మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది, ఈ రోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈ రోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా, అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట. చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈ రోజు తెలుసుకుంటే బాధ్యత ఈ రోజు కల్పించారంటే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది. తప్పకుండా నంద్యాల ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షల గడువు ప్రభుత్వం పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ జీవ లలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ జీవ లలిత మాట్లాడుతూ 2024-2025 సంబంధించి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు తరగతి క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, ఆదివారం 2 శనివారంలో క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తిని వారు ఫీజుల గడువు పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా 2024-25 విద్యా సంవత్సరాన్ని కానీ ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ చదవడానికి అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది. సో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళకి రెగ్యులర్గా ప్రతి ఆదివారము తర్వాత 2వ శనివారము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరం కంతా కలిసి దాదాపుగా 31 క్లాసులు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. సో ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి పరీక్ష ఫీజు కట్టేటువంటి సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ అందరూ విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫీజు కట్టకుండా మిగిలి ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు మళ్ళీ ప్రభుత్వం వారు డేట్ పొడిగించినారు. జనవరి 10వ తేదీ వరకు తత్కాల్లో మనకు అవకాశం ఉంది. కాబట్టి సెంటర్ ఏఐ కోఆర్డినేటర్లను మీరు సంప్రదించి ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో అడ్మిషన్స్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మరి రెగ్యులర్ గా క్లాసెస్ కూడా మార్చి 14వ తేదీ వరకు వీరికి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆదివారము 2వ శనివారం కూడా 9 గంటల నుంచి 2 గంటల వరకు మా ఎస్పీజీ పాఠశాలలో కూడా విద్యార్థులకు మేము శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా ఆ తరగతులకు మీరు హాజరయ్యి సరైనటువంటి శిక్షణ తీసుకొని ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఎంతో విలువైనటువంటి సర్టిఫికెట్. దీని ద్వారా 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్లో రెగ్యులర్ గా చేరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ చదివి పాస్ అయినటువంటి వారు ఏదైనా జాబ్ పర్పస్ కూడా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా మధ్యలో చదువు మానివేసి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వెనుకబడినట్టయితే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. సో అందరు కూడా 14 సంవత్సరములు నిండినటువంటి ప్రతి విద్యార్థి 10th క్లాస్ చేరవచ్చు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని అందరు కూడా వినియోగించుకొని మీరు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఏఐ కోఆర్డినేటర్ గా ఎస్పీజీ పాఠశాల నుంచి తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు అడ్మిషన్ అయినటువంటి 10th క్లాస్ మరియు ఇంటర్ వారికి అందరికీ కూడా 6వ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మరి ఎస్పీజీ పాఠశాలలోనే అనుభవం కలిగినటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా మరి ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ కూడా అందరివి మీరు ఎవరైనా ఇంకా అప్లికేషన్ ఏమైనా తీసుకొని రాకుండా ఉన్నట్లయితే
ఇన్ టైంలో మీ ఏఐ కోఆర్డినేటర్లకు అవి అందజేసి మీ సర్టిఫికెట్ కూడా స్కూల్ ద్వారా వెరిఫికేషన్ జరిపించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. ఓపెన్ స్కూల్లో విద్యను పొందడానికి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏఐ కోఆర్డినేటర్ గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల భోజన పథకంను ప్రారంభించిన మంత్రి ఫారూక్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి ఫారూక్ భోజనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ పేరుతో ప్రారంభమైనటువంటి మధ్యాహ్న కళాశాల భోజన थैंक यू मॉम। डायरी मेरे पास है, कलम मेरे पास है, डायरी मेरे पास है, लिखूं तो क्या लिखूं, मेरा दिल डीओ मैडम के पास है। Thank you sir. I'm glad to invite our chief guest. Yes, Collector Garu, Nandiyal district on the dais. Please welcome them. ఓకే. మీరందరూ మధ్యాహ్న భోజనం ఎంతమంది తినొచ్చారని అడిగే ఒకటి ప్రశ్న. దాదాపు ఎంతమంది చేతులు ఎత్తినారు? అక్కడ కానీ ఇక్కడ కానీ 167% చేతులు ఎత్తినారు. మాకు మధ్యాహ్న భోజనం లేదు. అదేవిధంగా గతంలో కూడా 2001లో ఇదే టైంకి, ఇంకా లేట్ అయింది బాగా నాకు, మున్సిపల్ స్కూల్ అజమాయిషి మున్సిపాలిటీ చూసుకుంటుంది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ, అదేవిధంగా తెలంగాణలో అన్ని పిల్లలు, తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఆంధ్రాలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి, బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందువల్ల మనకు ఆ మున్సిపల్ అడ్మాన్షి నా దగ్గర ఉండేది. నేనే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు కూడా కలెక్టర్ గారు నేను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా భాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా భాషా యువకులు ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా చాలా మంది ప్రజలకు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, యువకులు స్వచ్ఛందంగా ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, రక్తదానం చేయడం వలన ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని, వారి ఆశీస్సులు బైరెడ్డి శబరికి ఉండాలని, అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ కావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మీటింగ్ మీద జియా దింపారనా అన్న దింపారు తిరునా నన్ను తిరునా సేమ్ టీమ్ అంటే సేమ్ గ్రూప్. ఉన్నా మీరు ఉన్నారు ఒక నిమిషం దింపి ఇప్పుడు దింపి
దానికి వెళ్ళి కూడా మాకెళ్ళి చూడు. కూర్చో. తల కొంచెం ఇటు తిప్పున్నా. అచ్చనా ఓకే ఉండు భయ్ ఉండు. వాళ్ళ సంఘంలే నిండింది అప్పుడు. సుబ్బాన రైస్ బిల్ ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆత్మూరు బస్ స్టాండ్ నందు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ మరియు బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు గర్భిణీ స్త్రీలకు తలసేమియా వ్యాధి నా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు నంద్యాల బ్లడ్ సెంటర్ వాళ్ళకు మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పించారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం పార్టీ పరంగా కానీ ఏదన్నా కానీ ప్రజల అవగాహన తేవాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ఈ నంద్యాల బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు మన బైరెడ్డి శబరమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి, అష్ట ఐశ్వర్యాలతో తూగాలి. మరియు నంద్యాలకి ప్రత్యేకంగా ఆమె 1 లక్ష మేడితో గెలిచినారు. నంద్యాల ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. బైరెడ్డి శబరమ్మ గారికి మాది ఒక విజ్ఞప్తి. చాలా సమస్యలు ఉన్నాయి నంద్యాలలో. మా యొక్క సమస్యలు కూడా మీరు దగ్గర ఉండి చూసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే మేడం. ముందుగా డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జియాబాయ్ అన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో మొదటిసారి గెలిచినా కూడా బైరెడ్డి శబరమ్మ గారికి చాలా పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. ఎందుకంటే ఆమె సమస్యలు వేయడం అయితేనేమి, పరిష్కరించడం అయితేనేమి, ఆ దిశగా యువత కూడా మేడం గారితో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మేడం గారు ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి మేడం గారు మరొక్కసారి కూడా గెలవాలని, గెలిచే విధంగా అందరూ పనిచేస్తారని, జియా అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బ్లడ్ బ్యాంక్ అచ్చుని, నా పేరు బ్లడ్ అచ్చు. మహబూబ్ అన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్న సమాజాన్ని చూడలేకపోయినా సమాజం గురించి తెలుసుకొని నిత్యం సమాజం కోసం నా వల్ల ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు జియా అన్న మీరు చాలా గౌరవకారణం మీకన్నా. ఎందుకంటే ఆయన ఏది లేదు అని ఆయన అనుకోవట్లేదు. అన్ని నేను ఏం చేయలేను, నాకు అన్ని ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నాడు, ఎక్కడికైనా వస్తున్నాడు. ఎంతో మందికి ఆపన్నాస్తం లేక మహబూబ్ గారు ఉన్నారు. ఈ టీం అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా బనకనపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ డొక్క సీతమ్మ పథకం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, దూర ప్రాంతాలలో నుంచి వచ్చే విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని, గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము దూర ప్రాంతాల నుంచి రావడం, ఈ పథకం ద్వారా కాస్త వెసులుబాటు తొలగించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత వెంటనే దాని ఆ బిల్డింగ్లు మీకు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ నేను మీతో కూడా మాట్లాడి క్యాన్సిల్ చేసి మీకు వసతులు మేమేమో ఇవన్నీ చేస్తాము. మళ్ళీ బాగా చదువుతారో లేదా మీరు చెప్పండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. నా నియోజకవర్గంలో టాప్ ఫ్లోర్ కూడా ఉంటే మా నియోజకవర్గ స్టూడెంట్స్ కూడా బాగా చదువుతున్నారని నేను కూడా గొప్పగా చెప్పుకుంటాను. ముఖ్యంగా మా విద్యార్థులే. మా సోదరి రెడీ ఉన్నారు కానీ మా తమ్ముళ్ళకి విషయాలుగా తక్కువ అన్నిసారి ఏదో సామెతలు చెప్తున్నాడు, అన్ని బరువు పెడుతున్నాడు అనుకుంటారు. మీరే మీ అబ్బాయిలే ముఖ్యంగా మీరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కాపాడేది మీరే, భవిష్యత్తు కాపాడతారని చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, టీడీపీ లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన సందర్భంగా నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో ఘనంగా జన్మదిన వేడుకలను అభిమానులు కేక్ కట్ చేసి పట్టణంలోని ప్రధాన కూడలిలో పెద్ద బ్యానర్లు, కటౌట్లు, వాల్ పోస్టర్లు వేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి ఇంటి ఆవరణంలో టీబీ రోగులకు నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీబీ కృష్ణవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, డిపిఎంఓ డాక్టర్ అంకిరెడ్డి, టీబీ వ్యాధి జిల్లా ఆఫీసర్ డాక్టర్ వినయ్ కందిపప్పు, వేరుశనగ పప్పు, బెల్లం, రాగిపిండి, ఫ్రీడమ్ ఆయిల్ తదితర పౌష్టికాహార కిట్లు టీబీ రోగులకు అందించారు. అనంతరం రోగులకు, నిరుపేదలకు బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ సలహా కమిటీ సభ్యులు పెరుమల్ల విజయ్ కుమార్, శ్రీనివాసుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకులు నరహరి, విశ్వనాథ్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శశి శేఖర్ శర్మ, బైరెడ్డి శంకరమ్మ, కోడూరు సంజీవరెడ్డి, అజయ్, సూరి, కృష్ణారావు, భగీరథ రెడ్డి, పోలిరెడ్డి, పుల్లయ్య, డి నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి 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 కొంచెం పెడితే ఎట్లానా, కొంచెం పెట్టావు. నిందిస్తానా శివుడు ఇట్లా వచ్చేసి ఓకే ఫోటో కోసం వెయిటింగ్. ఈరోజు
హ్యాపీ బర్త్డే టు శబరిమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రియతమ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు ముద్దుల బిడ్డ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టీవీ పేషెంట్లకు ఇక్కడ పంచడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ ఉండే ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బాల అకాడమీ నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులైన ఎన్ఎండి ఫయాజ్, ఎస్ఎండి అబులైజ్, స్టేట్ డాక్టర్ నిరంజన్, సయ్యద్ ఇమ్రాన్ పాషా, షేక్ నబీ, రసూల్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ తదితరులు మరియు బాల అకాడమీ పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయిన ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం, ఆమె చేసిన కృషి ఆదర్శనీయమని చెబుతూ ఆయన బాల అకాడమీ పూర్వపు విద్యార్థిని, ఫస్ట్ క్లాస్ వారి నాన్న అమ్మ నంద్యాలలో ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇక్కడే చదువుకున్నానని, ఈ రోజు మళ్ళీ ఈ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాధవీలత మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని, ఆమె లాంటి పట్టుదల కార్యసాధన నేటి తరానికి ముఖ్యంగా స్త్రీ సాధికారతకు చాలా అవసరమని తెలియజేశారు. కూడా సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మనం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం? ఆడవారు అనగదొక్కబడ్డ జాతికి సంబంధించిన వాళ్ళు. మనం అనేక విప్లవాలు చూస్తాం. మగవారు తమ హక్కులను సాధించుకున్నారు, కానీ ఆడవారికి ఎలాంటి హక్కులు ఆపాదించలేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అయితేనేమి, అమెరికన్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇలా అన్ని రెవల్యూషన్స్ లో మగవారి హక్కులు సాధించుకోగలిగారు, కానీ ఆడవారు వెనకాలబడ్డారు. సో ఆ వెనకబడిన తనానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే మనం ఆధారపడతాం. ఇలా ఆధారపడినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం. ధైర్యాన్ని తెచ్చుకునే పనులు మనం చేయగలిగితే ఎలా ఉంటుంది అని సావిత్రిబాయి పూలే గారు నిరూపించారు. మనందరం ఇప్పటి వరకు స్పీచెస్ లో విన్నాం. తనకు 9 ఏళ్లలోనే పెళ్ళైపోయింది. వారి భర్తకి 12 ఏళ్ళు మాత్రమే. చూడండి, అతి చిన్న జంట భవిష్యత్తుని ఊహించి ఒక విజన్ లో ప్రపంచాన్ని మేల్కొల్పే దిశగా వాళ్ళు అడుగులు వేయగలిగారు. జ్యోతిరావు గారి ప్రోత్సాహంతో తను మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మన ముందు నిల్చున్నారు. తను ఒక్కతే ఉపాధ్యాయునిగా నిలిచిందా? అలా కాకుండా షేక్ ఫాతిమా గారిని కూడా ఉపాధ్యాయురాలుగా నిలబెట్టింది. అంటే ఒక గురువు, ఒక ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి గారు విద్యార్థిని కూడా తనలాగా లీడర్ లాగా తీర్చిదిద్దింది. సో ఆడవాళ్ళు ఎవరైనా సరే ధైర్యాన్ని పూనుకుంటే ఎంత విజయాలనైనా సాధించగలుగుతారు. ముఖ్యంగా మన వ్యవస్థ, భారతదేశ వ్యవస్థలో మనం సంతోషించాలి. ఆడవారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది ఇప్పుడు, అలాగే భర్త కుటుంబం నుంచి సహకారాలు ఉన్నాయి. సార్ ఇంత పెద్ద స్కూల్ కట్టారు. సార్కి వచ్చి రాగానే 2 ఎకరాలు సార్ అంటే 3 ఎకరాలు అన్నారు. నేను బిల్డర్ని, అపార్ట్మెంట్స్ కడుతుంటా. 3 ఎకరాలు అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ పడతాయని చూస్తుంటా. నేను నిజం చెప్తున్నాము, ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తాయి, ఇన్ని ఫ్లాట్స్ వస్తాయి, అమ్ముకుందాము, బయటకు పోదాం, వేరే వెంచర్ పోదాం అని ఉంటుంది. సార్ ఇంత పెద్ద ప్లేస్ జస్ట్ స్కూల్ కోసం డెడికేట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అందుకు వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాం ముందుగా. నెక్స్ట్ ఈ ఫంక్షన్ పూలే గారు ఎవరు తెలియదు, సావిత్రి గారు పూలే గారు ఎవరు తెలియదు. నేను చదువుకున్నప్పుడు అంబేద్కర్ గురించి చదువుకున్నాము, నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి చదువుకున్నాం, కానీ వీళ్ళ గురించి ఎప్పుడు చదువుకోలేదు. అది మా తప్పే, మా స్కూల్ వాళ్ళ తప్పే, మా అకాడమిక్ వాళ్ళ తప్పే. వాళ్ళు కూడా మనకి ఆ సిలబస్ లో లేదు. ఈ ఫాతిమా షేక్ గారి గురించి ముందే తెలుసుకున్నాము. ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించింది ఎప్పుడు 200 years బ్యాక్, 1840s లో. అంటే అంత పెద్ద విషయం అసలు మాకు అసలు తెలియదు. ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించి స్కూల్ చదివించింది, పిల్లలకు చదివించేదంటే ఎంత పెద్ద విషయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ మైనారిటీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా నంద్యాలలో చెప్తున్నారు, మన సావిత్రి గారు పూలే గారు అప్పుడు
మైనర్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేశారని. మన నంద్యాలలో ఇప్పుడు కూడా మైనర్ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటాయి. సరే 6-7 years కాకపోయినా 13-14 years పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మా కమ్యూనిటీ అయితే ఇంకా చాలా వెనుకబడి ఉంది ఎడ్యుకేషన్. ఇక్కడ చూస్తున్నాం చాలా మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. వీళ్ళకి నేను నా తరఫున వాళ్ళ పేరెంట్స్కి అడ్వైజ్ చేయమంటే వాళ్ళకి చదివియండి, మీరు 10th class రాగానే పెళ్లి చేయకండి. వీళ్ళు మన ఫ్యూచర్, మన కమ్యూనిటీ ఫ్యూచర్, మన దేశం ఫ్యూచర్. మనకు అంబేద్కర్ గారు చెప్తారు, ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జ్యోతిరావు పూలే గారు. ఇట్ ఈస్ ఎ సేయింగ్. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ అధ్యక్షులు ఠాకూర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో స్నేహితుల దాతలు అందరూ చేయి కలిపి నంద్యాల దేవనగర్ బీసీ హాస్టల్ ఎదురుగా ఉన్న శివరామాలయం పూజారి కూతురు ట్రీట్మెంట్ కు 1,59,000 గల చెక్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ అధ్యక్షులు ఠాకూర్ ఫణీంద్ర మాట్లాడుతూ, నేను పెట్టిన పోస్టుకు దాతలు స్నేహితులు స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ అకౌంట్ కు 1,59,000 రూపాయలు పంపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని పూజారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఫర్ సేవ తరపున 1,59,000 రూపాయలు సహాయం అందించడం జరిగింది. సో ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. అంజాకుల రమేష్ గారు 3,000, పనికృష్ణ గారు 20,000, అంజలి వేణుగోపాల్ గారు 5,000, మురళి గారు 10,000, స్వర్ణ ఆమని గారు 2,000, హరీష్ మద్దూరి గారు 5,000, విఘ్నేశ్వర్ గారు 5,000, అరుణ గారు 10,000, అంకిత్ అగర్వాల్ గారు 20,000, గుంపర్తి వెంకటేశ్వర్లు గారు 10,000, గుంపర్తి పవన్ గారు 2,000, శ్రీకాకుళం మణికంఠ 10,000, రమ్యకృష్ణ గారు 10,000, శ్యామ్ రాజా గారు 10,000, చదివే నందు గారు 2,000, అంబటి సునీత గారు 1,000 రూపాయలు, ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వాళ్ళు 20,000 రూపాయలు, అలానే అమర్దీప్ గారు 5,000, మయూరి గారు 2,000. సో వీరందరి సహకారంతో మనం ఇప్పటి వరకు నందిని గారికి 1,59,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా 2 నెలల పాటు ట్రీట్మెంట్ అవసరం ఉంది. ఇప్పుడు కిమ్స్కి వెళ్ళి తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు. సో ఇంకా అది ఖర్చు ఇంకా ఎక్కువ అయ్యేది కానీ తక్కువ అయ్యేది ఉండదు. సో అలానే మేము డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒక డొనేషన్ బాక్స్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైనా ఇవ్వాలనుకుంటే దాంట్లో మనీ వేస్తే వీక్లీ వన్స్ ఒకసారి దాన్ని ఓపెన్ చేసి ఎంతెంత అమౌంట్ కలెక్ట్ అయ్యిందో అదంతా తీసుకొచ్చి మళ్ళీ వీరికి తెలియజేస్తామని చెప్తున్నాము. అలానే ఇంకా ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చి సాయం చేయాలనుకుంటే మీరు ఫ్రెండ్స్ ఫర్ సేవ అకౌంట్ కి పంపిస్తే దాని నుంచి మేము డైరెక్ట్ గా చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలానే నంది గారు త్వరగా కోలుకోవాలనేసి ఫ్రెండ్స్ ఫర్ సేవ టీం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగరాజరావు, నా కూతురు పేరు వచ్చేసి నందిని. మా బాబాకు బ్రెయిన్ వ్యాధితో మా కేంద్రం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అక్కడ చికిత్స అయిపోయింది. ఫర్దర్లో ఆ పాపను తిరుపతికి తీసుకుపోవాలని తిరుపతిలో బాబాకు బాగా చేపించాలని అక్కడికి వెళ్తున్నాము. దాతలందరూ ముందుకు వచ్చి ఏమి సహాయం చేయగలని కోరుతున్నాము. అట్లే ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు కూడా ఏమి మాకు 1,52,000 సహాయం చేసినారు. ఇంకా ముందుకు వచ్చి మా పాప ట్రీట్మెంట్ కు సహకరించాలని అందరినీ పదే కోరుతున్నాం. వార్తల గురించి ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా కిలప్రియ. నంద్యాల ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు గడువు పొడిగింపు. ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ఎంపీ డాక్టర్ వైరెడ్డి చివరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు.
బరంగనపల్లె కోవెలకుంట్లలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు. నంద్యాల బాల అకాడమీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్ఎండి ఫైయాజ్. నంద్యాల అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్. పూజారి కూతురుకు చేతన అందించిన ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.